Hello, welcome back to my channel Vlogs Captured, and this is Miss Veda. Today I am back with a very special episode, unique episode అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మీకు thumbnail చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. కొన్ని టిప్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అంటే కుర్తీస్ని ఎలా చూస్ చేసుకోవాలి, మనం షార్ట్గా ఉన్నవాళ్ళు సో ఎలాంటి కుర్తీస్ చూస్ చేసుకోవచ్చు, అసలుగా మనం ఎలా ఎలిగెంట్గా ఉండొచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. కుర్తీస్ అనగానే మనకి నచ్చింది మనం పిక్ చేసేసుకుంటాము, కానీ మోస్ట్లీ గోయింగ్ వాళ్ళకి లేదంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మనం మోస్ట్లీ ప్రింటెడ్ కుర్తీస్ తీసేసుకుంటాం కదా, సో అలా కాకుండా మనం ప్లెయిన్ కుర్తీస్ చూస్ చేసుకున్నామంటే సో ప్రింటెడ్ పలాజోస్ వీటికి ప్రిఫర్ చేసుకుంటే వీటితో పేరప్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. అండ్ హైట్లో చాలా షార్ట్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఏం చేస్తారు, కొందరు షార్ట్గా ఉన్న వాళ్ళు షార్ట్ కుర్తీస్ ప్రిఫర్ చేసి కింద లెగ్గిన్ పేరప్ చేసేస్తారు. సో అది అలా చేయకుండా మనం షార్ట్ ఉన్నా కూడా మనం అనార్కలి టైప్ కానీ లేదు అంటే కుర్తీస్ కొంచెం లాంగ్ లెంత్లో చూస్ చేసుకుంటే టాల్గా అనిపించవచ్చు. మనం షార్ట్గా ఉన్నప్పుడు షార్ట్ కుర్తీస్ అసలు ప్రిఫర్ చేయొద్దు. సో మనం ఇది చేయాల్సింది ఏంటి అంటే కొంచెం లాంగ్ కుర్తీస్ చూస్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఎలా ప్రిఫర్ చేస్తాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. నేనైతే నార్మల్గా ఎలాంటివి చూస్ చేసుకుంటానంటే మోస్ట్లీ నా దగ్గర ప్లెయిన్ కుర్తీస్ అయితే చాలా ఉంటాయి. సో ఏదైనా కలర్ చూస్ చేసుకోండి, బట్ ప్లెయిన్గా ఉండాలి, మరీ ప్లెయిన్ కాదు. కొంచెం మనకి లైన్స్, గోల్డెన్ లైన్స్ వచ్చిన కుర్తీస్, మనకి ఇలాంటి కుర్తీస్ అయితే అజియోలో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. నేనేం చేస్తాను అంటే నార్మల్లీ కోసం నేను నార్మల్గా ప్లెయిన్ కుర్తీస్ చూస్ చేసుకుంటాను. సో ప్లెయిన్ కుర్తీస్కి ప్రింటెడ్ పలాజోస్ మనం పేరప్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో అంతా కూడా ఇక్కడ కూడా స్కిప్ చేయకండి, మీకు చాలా యూస్ అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ నేను తీసుకుంది నేవీ బ్లూ అనమాట. సో నేవీ బ్లూకి నేను ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్ పలాజో అయితే తీసుకున్నాను. సో ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను. సో ఈ పలాజో కూడా నేను అజియోలో తీసుకున్నాక మీకు ఎలా ఉంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దిస్ ఈజ్ మై నెక్స్ట్ కుర్తీ అండ్ పలాజో. సో ఇక్కడ నేను క్రీమ్ కలర్ తీసుకున్నాను. క్రీమ్ కలర్ అంటే మొత్తం ప్లెయిన్ కాదు. సో క్లియర్గా చూస్తాను, ఇక్కడ లైన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ తీసుకున్న పలాజో అన్నమాట. ఓవరాల్గా ఎలా ఉంటుంది, అవుట్ఫిట్ వచ్చేసి మెరూన్ అన్నమాట. మెరూన్కి నేను బ్లాక్ కలర్ ప్రింటెడ్ ప్లాజో పేరప్ చేశాను. ఇలాంటి కుర్తీ అండ్ పలాజోస్ మనకి చాలా సూట్ అవుతాయి, గర్ల్స్కి కూడా చాలా సూట్ అవుతాయి. అండ్ ఇలాంటి అవుట్ఫిట్స్ మనం ఆఫీస్ వేర్కి అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ అవుట్ఫిట్ అయితే ఇది అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ అంతా చెక్కి సీక్వెన్స్ అయితే వస్తుంది. నేను ఇక్కడ అక్కడక్కడ బేబీ పింక్ కలర్ లైన్స్ ఉన్నాయి కాబట్టి బేబీ పింక్ పలాజో అయితే తీసుకున్నాను, ప్రింటెడ్ పలాజో.
లాంగ్ లెంగ్త్ కుర్తీ సైజ్ చూస్ చేసుకుంటే మాత్రం సో ఇలాంటి పెలాజోస్ ఉండే పెలాజోస్ తీసుకుంటే మనకి చాలా స్మూత్ అవుతాయి. 3 more పెలాజోస్ కూడా తీసుకున్నాను. సో ఇది గోల్డ్ కలర్ నాకు చాలా బాగా అనిపించింది. సో చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే వచ్చాయి. నెక్స్ట్ మెరూన్ కలర్ ట్రౌజర్ తీసుకున్నాను. సో మెరూన్ ట్రౌజర్ అండ్ నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ చాలా నచ్చింది క్లాత్ వైజ్గా కూడా. సో కింద ఇక్కడ ఎంబ్రాయిడరీ బార్డర్ కూడా ఇచ్చారు, అక్కడక్కడ ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది, చాలా బాగుంటుంది. ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. కుదిరితే నేను స్క్రీన్ పైన కూడా ప్రైస్తో సహా నేను పిక్ అయితే షేర్ చేస్తాను అనమాట. సో గైస్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.